హలో ఫ్రెండ్స్, మీ అందరికీ సచివాలయ స్టాఫ్ ద్వారా P4 సర్వే జరిగిందా అండి? ఇంతకీ అసలు P4 సర్వే అంటే ఏంటి? P4 మోడల్ అంటే ఏంటి? దాని యొక్క ఉపయోగాలు ఏంటి? దానివల్ల ప్రజెంట్ మనకు లాభం ఉందా? P4 సర్వే ఇంతకుముందు జరిగిందా? స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఏమైంది? ఏపీ స్కూల్ లెవెల్లో P4 సర్వే నిర్వహించారా? అంటే స్టూడెంట్ మీద దీనికి ఏదైనా అవేర్నెస్ తీసుకొచ్చారా అనేవి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అసలు మొట్టమొదటిగా P4 మోడల్ వల్ల మన ఏపీలో అట్టడుగున ఉన్నటువంటి 20% మందికి అయితే మేలు జరుగుతుందండి. దీనికోసం మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు P40 పావర్టీ అనే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. 2024 వచ్చేసరికి ప్రపంచ ప్రజల ఆదాయంలో మనం నెంబర్ 1గా ఉండాలని, అందులోనూ మన తెలుగువారే 30% ఉండాలని ఆయన అయితే ఆలోచిస్తున్నారు. అసలు ఇంతకీ ఈ P4 అంటే ఏమిటి? దీని యొక్క ఉపయోగాలు ఏమిటి? P4 అంటే పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ P4 ప్రోగ్రాం ద్వారా మన ఏపీలో ఉన్నటువంటి పేదవారు, అట్టడుగు ఉన్నటువంటి పేదలకు సాధికారత కోసం అయితే ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశారు. ముందుగా 4 ప్రోగ్రాముల్లో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. దీని ద్వారా సుమారుగా 5,869 కుటుంబాలకైతే లాభం అయితే చేకూరుతుంది. వీళ్ళకి సపోర్ట్గా ఎవరుంటారంటే గవర్నమెంట్ కాదండి, వెల్ సెటిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, సో అది ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేదంటే ముందు నుంచో డబ్బు ఉన్నటువంటి జమీందారులు కావచ్చు, ఎవరైనా సరే సో వాళ్ళు నిలబడతారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరికి సపోర్ట్గా ఉండాలి, ఉండకూడదు అనేది P4 సర్వే అనేది మనకు తెలుస్తుంది. ఈ సర్వే గ్రామ వార్డు సచివాలయ స్టాఫ్ చేస్తారన్నమాట. ఈ P4 ప్రోగ్రాం ద్వారా మన ఏపీలో సుమారుగా 40 లక్షల కుటుంబాలకైతే లాభం చేకూరుతుంది అని గవర్నమెంట్ అయితే ఒక అంచనాకు వచ్చింది. ఇప్పటి వరకు చాలా చోట్ల అయితే ఈ సర్వే అయితే స్టార్ట్ చేశారు. సో కొంతమందికి అవ్వలేదు, కొంతమందికి అవుతుంది, కొంతమంది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. సో మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ సమృద్ధి బంధన్ అనే ప్లాట్ఫామ్లో అయితే స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ చేసే పని ఏంటంటే, ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ అనేది ఇందులో డైరెక్ట్గా పాలు పంచుకోదు. ఎవరికి ఏమి సహాయం చేయలేదని మొత్తం వీళ్ళే చూసుకుంటారన్నమాట, డైరెక్ట్గా యాప్ ద్వారా చెక్ చేసుకొని. మరి ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఏపీలో ఉన్నటువంటి వారు, లేదంటే బయట నుంచి అయినా ఉన్నటువంటి సంపన్నులు, అంటే బాగా వెల్ సెటిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందులో 10% పీపుల్స్ గనక ముందుకు వస్తే, మన ఏపీలో ఉన్నటువంటి పేదవారు 20%ని, అంటే 20% మందిని అయితే అట్టడుగు స్థానం నుంచి మధ్యతరగతి కుటుంబానికి తీసుకురావచ్చు అన్న ఆలోచనతో అయితే ఉన్నారు. లైక్ ఎలా అంటే శ్రీమంతుడు మూవీ చూస్తే దత్తత ఎలా అయితే తీసుకున్నారో ఆ విధంగా చేయాలని. అసలు ఇంతకీ P4 సర్వే అంటే ఏంటి? P4 సర్వే అంటే ఏమీ లేదండి. సచివాలయ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మొట్టమొదట వాళ్ళు మన ఇంటికి వస్తారు. వాళ్ళు మన ఇంటికి వచ్చి అడిగే క్వశ్చన్లు ఏంటంటే, సో మన పేరు, నేమ్ ఎన్ని ఇస్తాం, పర్సనల్ ఇన్ఫర్మేషను, దాంతోపాటు మనకి ఓన్ హౌస్ ఉందా లేదా, అది రెంట్ కడుతున్నామా లేదా అది అడుగుతారు. మన ఇంట్లో బైక్ ఉందా లేదా, ఉంటే ఏ కంపెనీ, లేదంటే ఎన్ని బైక్స్ ఉన్నాయి, అలాగే మన ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా, ఉంటే వాళ్ళు ఎంత పే చేస్తున్నారు, కరెంటు బిల్లు ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది, 200 యూనిట్ దాటి వస్తుందా రావట్లేదా, మన ఇంట్లో కారు యూజ్ చేస్తున్నారా చేయట్లేదా, మనం ఏ వర్క్ చేస్తున్నాం, అది కూలీగా వెళ్తున్నామా లేదా వ్యవసాయం చేస్తున్నామా, ఈ డీటెయిల్స్ తీసుకుంటారు. అలాగే మనకు పొలం ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, అలాగే మనం టీవీ వాడుతున్నామా, డిష్ వాడుతున్నామా, ఆ టీవీకి కేబుల్ డిష్ అని కూడా చెక్ చేస్తూ ఉంటారు. అలాగే మన ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఉంటే అది ఏ కంపెనీ, ఇంట్లో ఫ్రిడ్జ్ వాడుతున్నామా లేదా, అలాగే బిజినెస్ ఉంటే అంటే చిన్న చిన్న వ్యాపారం లాంటిది, కిరాణా కొట్టు లేదంటే సూపర్ మార్కెట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నామా లేదా, మెకానిక్ షాప్ ఏదైనా ఉందా, ఇలాంటివి అంటే మొదలైన రకాలు అన్నీ అడుగుతారనమాట. ఈ డీటెయిల్స్ అనేవి ఒక 25 క్వశ్చన్లు దాకా ఉంటే, సో ఈ క్వశ్చన్లు అది అడుగుతున్నప్పుడు మన ఆన్సర్లు ఇస్తూ ఉంటే అది అంతా సమృద్ధి బంధన్ అనే ఒక యాప్లో అయితే స్టోర్ అయి ఉంటుంది. సో ఈ డేటా ద్వారా ఏదైతే సమృద్ధి బంధంలో ఉందో డేటా, ఈ డేటా ద్వారా అయితే వీళ్ళకి సహాయం చేయొచ్చు చేయకూడదు అనేది ఒక నిర్ణయానికి అయితే వస్తారండి. సో ఇంతకీ మా పేరెంట్స్ ఉండేది ఏలూరు జిల్లాలో అండి. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, సచివాలయం స్టాఫ్ ఏం చేశారంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 10 రోజుల క్రితం P4 సర్వే అని చెప్పేసి మా ఊర్లో సగం ఏరియాకి మాత్రమే సర్వే చేశారు. సో ఇప్పటికి 10 రోజులు అవుతుంది, ఇప్పటికి ఇంకెవరు సచివాలయ స్టాఫ్ రాలేదు. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే,
సో అందరికీ అందాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ వెళ్ళట్లేదు, అందరూ పొందాల్సిన సహాయం అందరికీ పొందలేకపోతున్నారు. అదేవిధంగా ఎవరైనా సహాయం చేయాలని ముందుకు రావాలనుకున్నా అటువంటి వారికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియలేకపోవడం వల్ల సహాయం చేసే వాళ్ళు కూడా వెనక్కి వెళ్తున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మళ్ళీ చేస్తారో లేదో నాకు తెలియదు, ఇప్పటికీ 10 రోజుల క్రితం చేసి మళ్ళీ ఇప్పటికీ చేయకపోతే, ఒకవేళ స్లాట్స్ ఏమైనా క్లోజ్ అయిపోతే మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అది మీరే ఆలోచించుకోవాలండి. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రజల దగ్గర డబ్బు తీసుకొని ప్రజలు ఇచ్చే ట్యాక్స్ రూపంలో దాన్ని మీరు జీతాల రూపంలో తీసుకున్నారు ఆ ట్యాక్స్ని. అటువంటి వారు మీ వర్క్ని కరెక్ట్గా చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుందని నేనైతే నా పర్సనల్ అభిప్రాయం. అది వేరేగా తీసుకోమాకండి. ఇంతకీ ఈ P4 సర్వే అనేది ఇంతకుముందు జరిగిందా లేదా? నిజమేనండి, ఇది జగన్ గారి హయాంలో అయితే ఒకసారి జరిగింది. బట్ అనివార్య కారణాల వల్ల ఏంటంటే దాన్ని అక్కడతో క్లోజ్ చేయడం అయితే జరిగిపోయింది. మరి ఇంతకీ స్మార్ట్ ఏపీ ఏమైపోయింది? స్మార్ట్ ఏపీ, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి 2018 అంతకుముందు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉన్నటువంటి హయాంలో అయితే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి ప్రజలకున్న సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏదైనా ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ రోడ్డు లేకపోతే రోడ్డు, లేదంటే వాటర్ ఫెసిలిటీకి ప్రాబ్లం ఉంటే వాటర్ ఫెసిలిటీకి, లేదంటే కరెంట్కి ప్రాబ్లం ఏంటంటే స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంటే స్ట్రీట్ లైట్లు, లేదా వాటర్కి బోర్ వేయాల్సి వస్తే బోరు, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేవారు అనమాట. అప్పుడు 2018లో జరిగినటువంటి ఏలూరు మీటింగ్కి నేను మా CEO గారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే ఆయన పిఏగా నేను అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇంకా చాలామంది డోనర్స్ రావాలి, డోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మన ఏపీని స్మార్ట్ ఏపీగా తీర్చిదిద్దవచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందండి. సో దానిలో భాగంగా సుమారుగా 70 మంది అయితే ఆ ప్రోగ్రాంలో అయితే కలవడం జరిగింది. సో ఆ రోజు వెంకట్రావు గారు అనే పేరు మీద అయితే నేను సైన్ అయితే చేయడం జరిగిందండి. సో ఆ రోజు తర్వాత ఏంటంటే జగన్ గారు హయాంలోకి రావడం జరిగింది. స్మార్ట్ ఏపీని అనేది అటకనేది ఎక్కించేశారండి. సో దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటేనండి, గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. సో దాని ద్వారా అది ఇంకో 10 కాలాలు ఎక్కువగా ఉంటుంది, అది 10 మందికి కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వచ్చారు. బట్ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ స్మార్ట్ ఏపీ ఏమైపోయిందో తెలియట్లేదు. ఇప్పుడు P4 సర్వేని స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే డోనర్స్ కానీ ఎవరైనా వస్తే ఆ అమౌంట్ తీసుకొని ప్రజలు హెల్ప్ చేయాలని చూస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డోనర్స్ ఇచ్చేవాళ్ళు. సో ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా వచ్చేది. సో ఎప్పుడైతే జగన్ గారు వచ్చారో డోనర్స్ కూడా అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అమౌంట్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ట్యాక్స్ రూపంలోనే పోతుంది, మొత్తం అమౌంట్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏదైనా 1,00,000 రూపాయలు డొనేట్ చేయాలి అనుకుంటే ట్యాక్స్లన్నీ పోను ఒక 30,000 40,000 చేతికి వస్తుంది, అనవసరంగా అమౌంట్ అంతా వృధా అయిపోతుందని చెప్పేసి డోనర్స్ కూడా ఆగిపోయారు. సో స్మార్ట్ ఏపీ కూడా అక్కడితో ఆగిపోయింది. ప్రజెంట్ P4 సర్వే వచ్చింది. ఈ P4 సర్వేలో అటువంటి ప్రాబ్లం లేకుండా డోనర్స్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది 100కి 100% గనక కింద సహాయం పొందే వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు అనుకున్న విధంగా 2047కి ఏంటండి 2037కే మన స్మార్ట్ ఏపీని అయితే చూడవచ్చు. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ P4 సర్వేలో పాల్పంచుకోండి. మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. లేదు మీరే ఓన్గా సహాయం చేద్దాం అనుకున్నా కానీ ఇందులోకి వెళ్ళొచ్చండి. సో ఎవరిని బలవంతం పెట్టడం అనేది ఉండదు ఇందులో. సో ఎవరైనా సరే భాగస్వాములు కావచ్చు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నేను మీకైతే అప్డేట్ ఇస్తానండి. అదేవిధంగా ఇది స్కూల్ లెవెల్లో కూడా తీసుకొచ్చారనమాట. సో అక్కడ స్కూల్ లెవెల్లో జరిగిన సర్వే ఎలా ఉందంటే పిల్లల దగ్గర అవగాహన తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం P4 సర్వేలో భాగంగా రాష్ట్రంలోని అట్టడుగు 20% ప్రజానీకాన్ని గుర్తించడంలో భాగంగా నిర్వహిస్తున్న సర్వే అని చెప్పేసి పిల్లలకు చెప్పడం అయితే జరిగిందండి. ఈ విషయం గురించి అవగాహన కల్పించడం కొరకు పాఠశాల స్థాయిలో విద్యార్థులకు 3 రకాల అంశాలలో పోటీలు అయితే నిర్వహించనున్నారు. ఆ పోటీలు ఏంటంటే సమస్యను గుర్తించి కారణాలు అన్వేషించి పరిష్కారాలు తెలియజేయడం. సో ఈ పోటీలకి గౌరవ కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ PVJ రామారావు గారు ఆదేశాల అనుసారంగా కృష్ణా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలోని విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్, వ్యాసరచన మరియు డిబేటింగ్ పోటీలు నిర్వహించి పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన వారిని మార్చి 18వ తేదీన మండల స్థాయి, ఆపై మార్చి 20వ తేదీ జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపించవలసి ఉంటుంది. జిల్లా స్థాయిలో అత్యుత్తమ 5 సూచనలను సలహాలు గుర్తించిన గౌరవ కృష్ణా జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అయితే ప్రదానం చేయబడతాయి. DSO కృష్ణా డిస్టిక్. సో అంటే పిల్లలకు కూడా P4 సర్వే మీద ఐడియా రావాలి అని చెప్పేసి
గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకొని ఇలాగైతే చేశారండి. సో ఇది అన్ని జిల్లాల్లో స్కూల్తో చేయించారంటే తెలియదు. సో కృష్ణా జిల్లాలో ఇంకా 4-5 జిల్లాల్లో కూడా జరిగింది. సో ఈ విధంగా పిల్లల్లో కూడా ఐడియా వస్తుంది, ప్రజలందరిలో ఐడియా వస్తుంది. సో బయట నుంచి సచివాలయం స్టాఫ్ లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పలేకపోయినా పిల్లలైనా చెప్తారు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో గవర్నమెంట్లో అలాంటివి ఏం చేంజ్ అయినా కానీ ఇలాంటి సర్వేలు ఏదైనా వచ్చినప్పుడు అందరికి హెల్ప్ అయ్యేదే మంచిదండి. సో చాలామంది కూడా ఏమంటున్నారంటే ఈ సర్వేలో డీటెయిల్స్ చెప్తే పథకాలకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా అన్నారు. సో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, సో ఈ సర్వేలో పాలు పంచుకోవడం వల్ల మీ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఈ సర్వే ద్వారా మీకు ఏదైనా హెల్ప్ అయినా మీరు తీసుకునే అటువంటి పథకాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరితో పాటుగానే మీ పథకాలు మీకు వస్తాయి. అది గవర్నమెంట్ ఇచ్చే పథకం, ఇది డోనర్స్ బయట నుంచి వచ్చే పథకాలు, అంటే బయట నుంచి వచ్చే అమౌంట్. కాబట్టి మీరు హ్యాపీగా మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఏ పార్టీకి వాడిని కాదండి. సో జరిగిన విషయం చెప్పాను, అది మీరు అర్థం చేసుకోండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి సైడ్ మాట్లాడిన ఆయన పార్టీ అని, లేదా జగన్ గారికి ఇలా అన్నా నేను పార్టీ అని అనుకోమాకండి. సరైన ఆలోచనతో అయితే ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ.